గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం సెకండ్ రోమన్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రోమన్లో వచ్చేసరికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం. ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లం చేసినప్పుడు 3 పాయింట్స్ ఇచ్చే మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే రేపు లాంగ్ ఆన్సర్కి ఇవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆ లాస్ట్ ఎక్సర్సైజ్లో ఉంటుంది లాంగ్ ఆన్సర్. మనకి 3 పాయింట్స్లో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం. 3 పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం. నెక్స్ట్ కాన్సైక్లిక్ ప్రాబ్లమ్స్ అయినా నెక్స్ట్ ఏ ప్రాబ్లం అయినా ఆల్మోస్ట్ ఆల్ ఇదే మోడల్లో ఉంటుంది. 3 పాయింట్స్ ఇచ్చిన తర్వాత సర్కిల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ చేసాం. అదే మళ్ళీ నేను ఒక నియర్లీ ఒక 15 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి. 10 to 15 ప్రాబ్లమ్స్ మధ్యలో ఉన్నాయి. నేను ఒక 5 or 6 చెప్తా. ఎక్కువ ట్రై చేయండి. ఏంటంటే నెంబర్లు మారుతాయి. అంటే ఇక్కడ పాయింట్స్ 3,2 ఉంటే 5,6 -2,3 అవే పాయింట్స్ మారుతుంటాయి. సేమ్ సబ్ మాత్రం అలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అదే ప్యాటర్న్లో చేసుకుంటాం మనం. ఒకసారి చూడండి. సమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 3,4 3,2 1,4. సొల్యూషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఇచ్చిన పాయింట్లు కూడా రాద్దాం. గివెన్ పాయింట్స్ ఆర్ 3,4 3,2 1,4. 3 పాయింట్స్ ఇచ్చాడు. 3,4 3,2 అండ్ 1. ఓకే, మన పాయింట్స్ 3,4 3,2 1,4 అని ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ 1 అని రాసుకున్నాం. సిన్స్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 3,4 we have 3,4 నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 3,4 అనేది ఆ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను ఇందాకలాగే 9 + 16 + 2g × 3 6g + 8f + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అని తీసుకుంటే పర్లేదు. లేదా దీన్నే రోమన్ 1 అని తీసుకోండి. దీన్ని అప్పుడు ఈక్వేషన్ 1 అని తీసుకోవచ్చు మనం. రోమన్ 1లో ఈక్వేషన్ 1. సిన్స్ ఈక్వేషన్ రోమన్ 1 పాసెస్ త్రూ ద ఈక్వేషన్ 3,4 ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఇంకా ఎక్కడ వాడం కాబట్టి దాన్ని రోమన్ 1 అని చాలు. నెక్స్ట్ సిన్స్ ఈక్వేషన్ రోమన్ 1 దీన్ని సింప్లిఫై చేసుకోవాలి కదా. దీన్ని సింప్లిఫై చేయండి. 6g + 8f + c 9 + 16 25 = 0. దీన్ని తీసుకోండి ఈక్వేషన్ 1. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనం సింప్లిఫికేషన్ తర్వాత తీసుకుంటే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ సిన్స్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 3,2 we have 3,2 నుంచి పాస్ అవ్వబట్టి మనకి ఏం రాసుకోవచ్చు. 3,2 అంటే 9 + 4 + 6g + 4f + c = 0. దట్ ఈజ్ 6g + 4f + c + 13 = 0. దట్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిన్స్ ఈక్వేషన్ రోమన్ 1 దట్ ఈజ్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 1,4 we have 1,4 పాస్ అవ్వబట్టి మనం ఏం రాసుకోవచ్చు 1 + 16 + 2g + 8f + c = 0. దట్ ఈజ్ 2g + 8f + c 1 + 16 17 = 0. ఈక్వేషన్ 3 అంతే. 1 2 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వస్తాయి. సాల్వ్ చేయటం అంటే ముందు అన్నిట్లో జిఎఫ్సి, ఇక్కడ జిఎఫ్సి ఉన్నాయి, ఇక్కడ లాస్ట్ టైం చేసిన ప్రాబ్లమ్స్లో c 2 ఈక్వేషన్స్లోనే ఉంది, థర్డ్ ఈక్వేషన్లో లేదు. ఇక్కడ 3 ఈక్వేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ c ఎలిమినేట్ చేసుకుందాం, ఆ తర్వాత g ఎలిమినేట్. అంటే ఇక్కడ మనకి ఎలా ఉందంటే 1 2 3 ఈ 3 ఈక్వేషన్లో
జిఎఫ్సి ఉన్నాయి. నెక్స్ట్ 1 2ని మనం సాల్వ్ చేసుకుని 4th తెద్దాం, 2 3 చేసి 5 తెద్దాం. ఈ 4th ఈక్వేషన్లో ఏమొస్తాయంటే మనకి జిఎఫ్ మాత్రమే వస్తాయి. సి ఎలిమినేట్ చేసేస్తాం. సి ఎలిమినేట్ చేసేబట్టి మనకి జిఎఫ్లో ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ సి ఎలిమినేట్ చేయబట్టి జిఎఫ్లో వస్తుంది. ఇక్కడ 4 5 సాల్వ్ చేస్తే జి అండ్ ఎఫ్ వాల్యూస్ 2 వచ్చేస్తాయి మనకి. ఈ జిఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. సో టోటల్ వాల్యూస్ వస్తాయి. సో 1 2 సాల్వ్ చేసి 4 తెచ్చుకుందాం, 2 and 3 సాల్వ్ చేసి 5 తెచ్చుకుందాం. ఓకే, ఒకసారి చూడండి. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వింగ్ 1 and 2 లేదా ఫ్రమ్ 1 and 2 ఏది రాసిన ప్రాబ్లం ఫ్రమ్ 1 and 2. 1 and 2 అంటే 1 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయడమా లేదా 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయడమా, ఏదైనా ప్రాబ్లం లేదు మనకి. సో 1 రాసుకుందాం. 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 = 0. లేదా మీరు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ ఇలా పక్కన రాసిన ప్రాబ్లం లేదు. ఏదైనా మనకు ఆ సొల్యూషన్ అయిపోయిన తర్వాత సి ఎలిమినేట్ చేయడం కావాలి. 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 = 0. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రాసాం. సబ్ట్రాక్ట్ చేస్తే 6g 6c గెట్ క్యాన్సిల్. 8 minus 4 దట్ ఈజ్ 4f. cc గెట్ క్యాన్సిల్. ఇక్కడ సి క్యాన్సిల్ చేద్దామని చేసాం. ఆటోమేటిక్గా 6g కూడా క్యాన్సిల్ అయిపోయింది. జీ క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి ఇంకొంచెం త్వరగా ఆన్సర్ వస్తుందంటే 25 plus 13 that is 12 = 0. 4f plus 12 = 0. Here f is equal to -12/4. 4f equal to -12, f is equal to -12/4 that is -3. f వాల్యూ -3. యాక్చువల్గా మనం 1 2 సాల్వ్ చేస్తే 4 వచ్చింది, సి ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నాం. లక్కీగా జీ కూడా ఎలిమినేట్ అయిపోయింది, ఎఫ్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. ఈసారి 2 3 సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 2 and 3 రెండు సాల్వ్ చేసుకున్నాం. దట్ ఈస్ 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 = 0. 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 = 0. సబ్ట్రాక్షన్ చేసుకుంటే 6g minus 2g 4g, 4f minus 8f that is minus 4f. జాగ్రత్త సింప్లిఫికేషన్ జాగ్రత్త రాసుకోవాలి. ప్లస్ 4f రాసామా ఇంకా మొత్తం క్వశ్చన్ మొత్తం తప్పు అయిపోయినట్టే. 4f minus 8f minus 4f, cc get cancel. 13 minus 17 minus 4 = 0. 4 కామన్ ఉంది, 4 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే g minus f minus 1 = 0. ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 కాకపోతే అంత డిఫికల్ట్గా రాలా మనకి. ఇక్కడ ఇది జిఎఫ్లో వచ్చి ఇది జిఎఫ్లో వస్తే 4 and 5 చేసి సాల్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్గా ఎఫ్ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు 4 5 అని ఇప్పుడైనా అనుకోవచ్చు, లేదా దీన్ని ఈక్వేషన్ 4 అని పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్ రాలేదు కదా. ఈక్వేషన్ 4 సబ్స్టిట్యూట్ f is equal to -3 in equation 4. That is g minus of -3 ఎంత అవుతుంది +3 and -1 = 0. g plus 2 = 0. that implies g is equal to -2. f value is -3 and g value is -2. g and f వచ్చేసి f g తీసుకెళ్ళి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎక్కడ చేద్దాం. సో ఈక్వేషన్ 2 ఈజీగా ఉంది, లేదా 1లో చేసినా ప్రాబ్లం లేదు. సరే ఈక్వేషన్ 1లోనే చేద్దాం. సబ్స్టిట్యూట్ g is equal to -2, f is equal to -3 in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈస్ 6g 6 into -2 plus 8 into -3 plus c plus 25 = 0. 6 into -2 plus 8 into -3 plus c plus 25 = 0. That is -12 -24 plus c plus 25 = 0. This simplify చేస్తే -24 plus 25 that is +1. -12 plus 1 that is -11.
minus 11, c minus 11 equal to 0. Here c is equal to 11. g value, f value, c value, 3 values find out చేసాం. నెక్స్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ అని మనం ఆన్సర్ రాసేటివి. రిక్వైర్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఆర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 2gx, g value minus 2, 2 into minus 2, that is minus 4x. f value minus 3, 2 into minus 3, minus 6y. c minus 11 or plus 11, plus 11, that is equal to 0. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటే 3 వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎలా అయినా సాల్వ్ చేసుకుంటాం మనం. ఈ మెథడే చేయాలని లేదు, వైసీఎక్స్ మెథడ్లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు. 3 ఈక్వేషన్లు సాల్వ్ చేసి జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ అండ్ సి వాల్యూ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన సర్కిల్లో రాస్తాం. అదే కాన్సైక్లిక్ అంటే ఏం చేస్తాం? సేమ్ ఇంతవరకు కంటిన్యూ చేసి ఆ 4th పాయింట్ని తీసుకొచ్చి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 4th పాయింట్ సాటిస్ఫై అయితే దట్ ఈజ్ కాన్సైక్లిక్, అవ్వకపోతే నాట్ కాన్సైక్లిక్ అంటాం. సో అది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూమ్లో సెకండ్ బిట్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాస్ ఎక్స్ టు ద పాయింట్స్ 1, 2, 3, -4, 5, -6. అంటే సేమ్ ప్రొసీజర్ అని ఆల్రెడీ చెప్పాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ రాసుకోవటం, 3 పాయింట్స్ రాయటం, 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం. సో 3 పాయింట్స్ ఏంటిగా చూడండి, 1, 2, 3, -4, 5, -6. కొత్తది ఏమీ ఉండదు. ఇక్కడ ఇలాగే సేమ్ 3, 4 ప్లేస్లో 1, 2, ఇక్కడ 3, -4, 5, -6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నుంచి కొంచెం సింప్లిఫికేషన్ డిఫరెంట్గా వస్తుంది. ఈక్వేషన్ కూడా సేమ్ అవే స్టెప్స్. ఈక్వేషన్ 1 గివెన్ ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం పాయింట్స్ ప్లేస్లో 1, 2, 3, -4, 5, -6 ఇక్కడ పాయింట్స్ మారుస్తున్నాం. సో దట్ ఈస్ since equation 1 passes through the point 1, 2, we have 1, 2 నుంచి